పశ్చిమాసియాలో యుద్ధం మరింత ముదురుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పీక్ స్టేజ్కు చేరుకున్నాయి. అయితే ఈ యుద్ధం సరిహద్దులోనే కాదు, సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకంపనలను సృష్టిస్తోంది. ఈ క్రమంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. యుద్ధానికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపుతూ ఏకంగా 35 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే పట్టుపడిన వారిలో మెజారిటీ సంఖ్యలో భారతీయులే ఉన్నారు. యుఏఈ నిఘా వర్గాలు అత్యంత గోప్యంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ 2 దశల్లో సాగింది. మొదట శనివారం నాడు 2 భారతీయులతో సహా 10 మందిని అదుపులోకి తీసుకోగా, ఆ తర్వాత జరిపిన మెరుపు దాడుల్లో మరో 25 మందిని అరెస్టు చేశారు. ఈ రెండో బృందంలో ఏకంగా 17 మంది భారతీయులు ఉండడం గమనార్హం. అంటే మొత్తం 35 మంది నిందితుల్లో 19 మంది మన దేశస్తులే కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యవహారాన్ని యుఏఈ అటార్నీ జనరల్ హమద్ సైఫ్ అలీ షంసీ అత్యంత సీరియస్గా తీసుకున్నారు. నిందితులపై వేగవంతమైన విచారణ జరిపి కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ అరెస్టుల వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తే నిందితులు 3 రకాలుగా డిజిటల్ నేరాలకు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.